నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా ప్రపంచ రక్తదాన దినోత్సవం. రక్తదానం చేసిన గద్వాల జిల్లా కలెక్టర్ శశాంక్ మోహన్. వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య. హైదరాబాద్ రామంతపూర్లో విషాదం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వడదెబ్బతో రైతు మృతి. ధాన్యం కాంట కోసం వచ్చి ప్రాణాలు విడిచిన రైతు. వరంగల్ సెంట్రల్ జైలు నుండి పోలీస్ కస్టడీకి హజీపూర్ నిందితుడు సైకో శ్రీనివాస్ రెడ్డి. ఇంకా ఎన్ని దురాగతాలు బయటికి వస్తాయో అన్న అనుమానాలు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ తహసీల్దార్ కార్యాలయంలో ఆదిలాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి మండలంలో ఉన్న భూ సమస్యలపై సమావేశం ఏర్పాటు చేశారు. వారసత్వ భూముల సమస్య, కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వల్ల ఆగిపోయిన భూముల సమస్యలు వెరిఫై చేయడానికి మీటింగ్ నిర్వహించారు. మండలంలో 35 గ్రామాలలో ఉన్న పార్ట్ బి భూ సమస్యలపై రికార్డులు పరిశీలిస్తే ఇక 37 సమస్యలు ఉన్నట్లు, ఇంకా 157 సమస్యలలో 45 ఆధార్తో లింకు లేకపోయినా ఉన్నాయని, 112 ఇతరాత్ర కారణాలతో పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. 10 రోజుల్లో సంబంధిత గ్రామ విఆర్ఓలు పెండింగ్లో ఉన్న సమస్యలు క్లియర్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు జాయింట్ కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి తెలిపారు. ఇచ్చోడ తహసీల్దార్ లోకేశ్వర్, డిప్యూటీ తహసీల్దార్ రామారావు, సంబంధిత విఆర్ఓలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంటే కుటుంబ తగాదాలు కానీ, కోర్టు తగాదాలు కానీ, ఎల్టీఆర్ అంటే ఏజెన్సీ ఏరియాలో ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేని భూములు తప్పించి మిగతా క్లియర్గా ఉండే కేసులు, చనిపోయిన పట్టదారులకు వారసులకు విరాసత్ చేయడం కానీ, తర్వాత కరెక్షన్ సరి చేయడం కానీ ఇంకా క్లియర్నెస్ ఇచ్చారు. అవన్నీ కూడా మేము పరిష్కారం చేస్తున్నాం 1 by 1. ఇంకా ఏమైనా ఉంటే మాకు ప్రతిపాదనలు పంపిస్తే జేసీ లాగిన్లో చేయగలిగేవి జేసీ లాగిన్లో చేస్తాము. లేనివి ఏమైనా ఉంటే కమిషనర్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫీస్కి మేము ప్రతిపాదనలు పంపించి అవి క్లియర్ చేయించే ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ కూడా ఒక 10 రోజుల లోపల పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరుగుతున్నది. 10 రోజుల లోపల వాళ్ళ గ్రామాల్లో ఏవైతే చేయగలిగేవి 100% పూర్తి చేయాలి. ఓన్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ, కోర్టు కేసులు కానీ, లేదా ఏజెన్సీ ఏరియాకు సంబంధించిన ల్యాండ్ ట్రాన్స్ఫర్ ఇష్యూస్ కానీ ఇట్లాంటి, లేదా ఏదైనా టెక్నికల్ సమస్యలు ఉంటే మాత్రమే పెండింగ్ పెట్టాలి. కానీ ఇతరత్ర ఏది కూడా పెండింగ్ పెట్టకూడదని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. టెక్నికల్ సమస్య. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం జెడ్పీటీసీ టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీలో ఉన్న శ్రీమతి డాక్టర్ రాజనాల సంధ్యారాణి ప్రసాద్కు మద్దతుగా బోధ్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ రాథోడ్ బాబురావు రోడ్ షో నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం అంతరించిపోయిందని, మన టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీలో ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిచేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు. రోగులకు పండ్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ శశాంక్. జోగులాంబ, గద్వాల జిల్లాలో నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. పళ్ళు తీసుకో, యాపిల్ సార్ పండిస్తున్నాడు, తీసుకో. ఎట్లుంది, ఆయాసం తగ్గిందా? హైదరాబాద్ ఉప్పల్ రామంతపూర్కి చెందిన జుహేడి శ్రీలత అనే గృహిణి భర్త అత్తమామల వేధింపులు భరించలేక ముంబైలోని మేనమామ ఇంటికెళ్లి ఆత్మహత్య చేసుకుంది. శ్రీలతకి 2011లో రామంతపూర్కి చెందిన యూకేలో నివాసం ఉంటున్నటువంటి వంశీరావుతో వివాహం జరిగింది.
2012లో శ్రీలతని యూకే తీసుకెళ్లాడు భర్త. అప్పటి నుండి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బంధువులు తెలిపారు. శ్రీదేవి తల్లి చంద్రకళ 2016లో మరణించగా అప్పుడే యూకే నుండి హైదరాబాద్కు వచ్చిన నెల రోజుల్లోనే యూకేకి వెళ్లారు శ్రీలత దంపతులు. శ్రీలత గర్భిణి కాగా వంశీరావు తల్లి ఆశలతని యూకేకి తీసుకెళ్లారు. పాపకి యూకేలో జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టిందని మళ్లీ వేధింపులు ఎక్కువగా 2018 ఫిబ్రవరిలో యూకేలోనే ఒకేసారి ట్రైన్ నుండి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. భర్తపై యూకేలో కేసు నమోదు చేస్తే 20 సంవత్సరాలు పైగా జైలు శిక్ష పడుతుందని భావించి కేసు వెనక్కి తీసుకుంది. కానీ 2018 జూన్లో యూకే నుండి శ్రీలత భర్త పాపతో హైదరాబాద్లోని రామంతాపూర్కి వచ్చింది. వంశీరావు శ్రీలతను పాపని రామంతాపూర్లోనే వదిలి యూకేకు వెళ్ళాడు. మళ్ళీ ఇక్కడ కూడా 10 నెలల నుండి భర్త అత్తమామలు వేధిస్తున్నా భరించిన శ్రీలత నిన్న ముంబైలోని మేనమామ ఇంట్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. అత్తగారు అనగానే కోడలను వేధించడమే అనే ఒక ఉద్దేశంతో అందరూ లేరు. ఏ కొద్ది మంది 100లో 1-2%. ఈ 1-2% ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నది. కానీ ఇక్కడ మేము కోరుకున్నది ఏంటంటే చట్టపరంగా వాళ్లకు శిక్షను డిమాండ్ చేస్తూ సమాజపరంగా కూడా వీళ్ళను ఈ గల్లీ ఉంది, ఈ ఊరైతే ఊర్లోనే వాళ్ళను దూరం పెట్టే పరిస్థితి ఉంటుంది. వీళ్ళు చెడ్డోళ్ళు అన్నట్టు ఈ గల్లీలో కూడా వాళ్ళను రేపు పొద్దుగాల వాళ్ళు ముఖమెత్తుకొని తిరగలేని పరిస్థితి. అంటే ఇది మీ మీడియా ద్వారా మీకు కోరుకునేది ఏంటంటే ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా ఇవాళ ఒక నిండు ప్రాణం ఆమె బలి తీసుకున్నది. ఇదేందో కాదు, ఈ మన సమాజంలో జరుగుతున్నటువంటి ఇలాంటి తప్పుడు పనులకు ఇది ఒక నిదర్శనం. దయచేసి మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాం అందరికీ ఈ జరిగినటువంటి అన్యాయాన్ని మీరు ఒక మూడో కన్ను అయినటువంటి మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేసి మాకు న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాం సార్. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం చాగుళ్లు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 3 కార్లు ఢీకొని 2 మృతి చెందగా మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని రైతులు ఆందోళన చేశారు. గన్ని బ్యాగులు ఇవ్వడం లేదని, ధాన్యాన్ని కాంట చేయడం లేదని ఆరోపిస్తూ రామారెడ్డి చౌరస్తాలో రాస్తారోక చేపట్టారు. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఎల్లారెడ్డి మండలం లక్ష్మీపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద విషాదం చోటు చేసుకుంది.
ధాన్యం కాంట కోసం ఎదురు చూసిన రైతు గోపాల్ ధాన్యం కుప్పపై కుప్పకూలిపోయాడు. మండుటెండలో 2 రోజులుగా ధాన్యం అమ్మేందుకు ఎదురు చూసిన రైతు వడదెబ్బతో చనిపోయినట్టు తెలిసింది. గ్రామంలో నిన్న బోనాథ్ గోపాలు వడ్లు కాట పెట్టేసి నిన్న పొద్దు నుంచి ఎండలో ఉండడం, ఎండ తీవ్రంగా ఉండడం వల్ల ఆయన వడదెబ్బ కొట్టి రాత్రి తిని చేసి పడుకుండు. పొద్దున చూసినాకల్లా ఎక్స్పైర్ అయింది. ఇంకా కాంట కానీ ఇంకో 3,000 బస్తాల దాకా అయితే దాని వలన అధికారులు చర్య తీసుకోగలరని మనవి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పెరువంచ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెడ్పీటీసీ అభ్యర్థి అంకిరెడ్డి సుధీర్ రెడ్డి విజయం కోసం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పేదవాడి గుండె చప్పుడు కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కల్లూరు మండలం విజయం సాధించబోతున్నామని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంను అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ప్రాంతీయ పార్టీల్లో కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేదని, కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 11లోని ఓ ఇంట్లో సుమారు 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు మాయమయ్యాయని ఫిర్యాదు చేశారు ఓ యజమాని గౌతమ్ దుగర్. 3 రోజుల క్రితం ఇంటి యజమాని ఊరెళ్ళి ఈరోజు ఉదయం తిరిగి వచ్చేసరికి డోరు బీరువా తెరిచి ఉండడం గమనించిన యజమాని నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇంటి వాచ్మెన్గా పనిచేసే 2 దంపతులు జానకి బహదూర్, పిరా బహదూర్లు నగదు, బంగారం, వజ్రాలు చోరీ చేసే పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని నారాయణగూడ ఏసీపీ భిక్షం రెడ్డి తెలిపారు. అడ్రస్ 11 స్ట్రీట్ నెంబర్ 1011లో గౌతమ్ దుగార్ అని ఆటో ఫైనాన్స్ చేసే అతని ఇల్లు ఉన్నది. అతను తన ఇంట్లో ఒక నేపాలీ కుటుంబాన్ని అంటే భార్యాభర్తని పని మనిషిగా పెట్టుకున్నారు. వాళ్ళు సుమారు 1.5 మంత్ అంటే నెలన్నర నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. 6వ తారీఖు నాడు అతను కోయంబత్తూరు తన కుటుంబంతో పాటు
కోయంబత్తూరుకి వెళ్ళారు. ఈ పనిచేసే ఒక కుటుంబం ఉందో అది ఆన్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళకి ఒక చిన్న రూము బాత్రూమ్ ఉన్నది ఇచ్చాడు. వాళ్ళు అందులోనే ఉంటారు, వండుకొని తింటారు. ఈరోజు మార్నింగ్ అతను కోయంబత్తూరుకి వెళ్ళి వచ్చి చూడగా తన ఇంట్లో దొంగతనం జరిగింది అని గుర్తించాడు. తర్వాత ఇంకొక సర్వెంట్ కూడా ఉంటాడు. అతను అడిగితే ఆ ఇద్దరు నిన్న అంటే 7వ తారీఖు నాడు ఉదయం నుంచి కనిపించట్లేదని చెప్పారు. తను మొత్తం వెరిఫై చేసుకొని మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం కూడా మా ఇన్స్పెక్టర్స్ నేను అక్కడికి వెళ్ళి అట్లాగే డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ బ్యూరోలందరూ ఆ నైపుణ్యాలతోటి నేరస్థలాన్ని పరిశీలన చేశాం. అక్కడ కొన్ని మన ముద్దాయిని నేరానికి లింక్ చేయడానికి కొన్ని వేలిముద్రలు కూడా సేకరించడం జరిగింది. తర్వాత అతను వెరిఫై చేసుకొని మనకు చెప్పింది ఏంటంటే ఒక 60 తులాల వరకు బంగారు ఆభరణాలు, వాటిలో వజ్రాలు పొదిగి ఉండే రాళ్ళు, విలువైన రాళ్ళు పొదిగిన ఆభరణాలు అని చెప్పారు. సుమారు అర కిలో వరకు వెండి సామాను, 50 తులాల వరకు వెండి సామాను, మరి ఒక 4 లక్షల రూపాయల వరకు నెట్ క్యాష్ పోయిందన్నట్టు మనకు తెలియవస్తుంది. ఇది వాళ్ళు దొంగతనం చేసి వాళ్ళ ఇంట్లో సీసీ ఫుటేజ్ ఉన్నది. దాన్ని బట్టి మనకు 4 గంటల 20 నిమిషాలకు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయినట్టు తెలిసింది. వారు నేపాల్ వాళ్ళని చెప్తా ఉన్నారు. సరైన అడ్రస్ అయితే ఎక్కడ నేపాల్ అనేది సరైన అడ్రస్ మనకి వాళ్ళ దగ్గర లేదు. మనం వెరిఫై చేస్తూ ఉన్నాం. వాళ్ళ మూమెంట్ కూడా మొత్తం ఎంత ఉండదు సార్ అందాజ అన్నీ కలిపి? అన్నీ అంటే ఇది విలువైన రాళ్ళు ఉన్నాయి కాబట్టి బంగారంతో పాటు అది కలుపుకుంటే 25 నుంచి 30 లక్షల వరకు మొత్తం ఉండొచ్చు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త చోటు చేసుకుంది. మంగళవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చోరీకి గురైన పసిపాప ఆచూకీ లభ్యం కాకపోవడంతో పాప తల్లిదండ్రులతో పాటు డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి వారికి మద్దతుగా ధర్నాకు దిగారు. పాప తప్పిపోయి 24 గంటలు కావస్తున్నా ఇప్పటికీ పాప ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయకపోవడం వలన పాప ఆచూకీ ఆలస్యమవుతున్నట్లు పోలీసులు సమాచారం. ఏది ఏమైనప్పటికీ పాప వచ్చే వరకు ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తామని తల్లిదండ్రులు భీష్మించుకు కూర్చున్నారు. ఈ నిర్లక్ష్యానికి కారకుడైన వారందరినీ వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. సంగారెడ్డి కూడా ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. నిన్న జరిగిందని చాలా బాధాకరం అనిపిస్తుంది. ఆ తల్లి మరి ఎంత ఘోషపడుతుందో. 10 సంవత్సరాలు అయింది పెళ్ళై పాప అంటే ఆ పాప మరి ఈ విధంగా మోసపూరితంగా చేసిందా లేకపోతే స్టాఫ్ మరి ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు మరి బయట ఉన్న వాళ్ళకి వ్యాపారం చేస్తున్నారు. ఈ రకంగా మిస్ కావడం అనేది చాలా బాధాకరం. మన ప్రభుత్వము ఎన్ని కిట్లు ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా ఈ రోజు వాళ్ళ జరిగిన అన్యాయం ఎవరు పూర్తిలేదు. దీని మీద జగ్గారెడ్డి గారు కూడా దీని మీద పూర్తిగా డీఎస్పీ గారితో ఎస్పీ గారితో కానీ ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు సాయంకాలం వరకు ఎస్పీ గారి జరిగింది. సాయంకాలం
సాయంకాలం వరకు కూడా మాకు పిల్ల ఆచు దొరకకపోతే దాని కార్యక్రమం సిద్ధం చేస్తామని మా నాయకుడు. పోలీసుల పని కాబట్టి వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ఆ ధైర్యం భరోసా ఇస్తున్నారు. మరి ఆసుపత్రి ఒకసారి జరగకుండా మరి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అట్లాంటి పాప తీసుకొచ్చి బస్సులు వచ్చిన తీసుకొచ్చి ఇచ్చేసాక గ్రాప్ చేసేటువంటి పరిస్థితి అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఇంత పెద్ద హాస్పిటల్ ఉన్నది. ఈ హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఎక్కడ పనిచేస్తున్నాయి ఎక్కడ పనిచేస్తలేవు. కొన్ని అయితే మన బాత్రూమ్లలో డెలివరీలు అవుతున్నాయి, రోడ్ల మీద డెలివరీలు అవుతున్నాయి. ఈ సెక్యూరిటీ సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ వార్డ్ మెంబర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక కోఆర్డినేషన్ లేకుండా ఉండడం వల్ల కూడా ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగిందని నాకైతే అనిపిస్తుంది. ఇటువంటి సంఘటన యావత్ తెలంగాణ యావత్ భారతదేశంలో ఎక్కడ అందరూ కూడా ఒకటే. ఇప్పుడు ఉన్నటువంటి డ్యూటీ ఉన్నటువంటి ఎవరైనా సరే వరంగల్ సెంట్రల్ జైలు నుండి హాజీపూర్ నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా వరంగల్ సెంట్రల్ జైలు వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకల కారణంగా పరిగి నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న జ్యోతి కుటుంబాన్ని పరామర్శించారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలోని బీజేపీ బృందం. పిల్లల చదువు గురించి వాళ్ళు బతుకుదేరు పోయిరాలు. నేను చిలుకూరులో 8th వరకు చదివిన సార్. 9th 10th హై స్కూల్ సార్. ఇంగ్లీష్ ఇంటర్మీడియట్ ఒకటే కాలేజ్ అది ఇద్దరు గవర్నమెంట్ నుంచి వచ్చేది ఎవరైనా వచ్చిపోయిందా? గవర్నమెంట్ తరఫు నుంచి గవర్నమెంట్ నేను చిలుకూరులో 8th వరకు చదివిన సార్. 9th 10th హై స్కూల్ సార్. ఇంగ్లీష్ ఇంటర్మీడియట్ ఒకటే కాలేజ్ అది ఇద్దరు గవర్నమెంట్ నుంచి వచ్చేది ఎవరైనా వచ్చిపోయిందా? గవర్నమెంట్ తరఫు నుంచి గవర్నమెంట్ పిల్లల చదువు గురించి వాళ్ళు బతుకుదేరు పోయిరాలు. ఎట్లా చచ్చిపోయింది. ఆడ ఇవ్వలేరట. ఇక
హైదరాబాద్ వనస్థలిపురంలో ఓ లాడ్జిలో సంగీత అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. బెంగాల్కు చెందిన సంగీత గత కొన్ని రోజులుగా ప్రియుడితో కలిసి ఇక్కడే బస చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సరే అదే ఎమ్మెల్సీ అంటే డెట్ సమ్మరీ అనేది కరెక్ట్ చేసుకుంటాను అదే చేసుకో ఓకే సార్ వీడియో తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ప్రపంచ రక్తదాన దినోత్సవం. రక్తదానం చేసిన గద్వాల జిల్లా కలెక్టర్ శశాంక్ మోహన్. వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య. హైదరాబాద్ రామంతపూర్లో విషాదం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వడదెబ్బతో రైతు మృతి. ధాన్యం కాంట కోసం వచ్చి ప్రాణాలు విడిచిన రైతు. వరంగల్ సెంట్రల్ జైలు నుండి పోలీస్ కస్టడీకి హజీపూర్ నిందితుడు సైకో శ్రీనివాస్ రెడ్డి. ఇంకా ఎన్ని దురాగతాలు బయటికి వస్తాయో అన్న అనుమానాలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.